ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఆలపాటి రాజా గారు గుంటూరు కేంద్రంగా 3 ఉమ్మడి జిల్లాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. 2 పట్టభద్రులు, ఒక టీచర్స్ పోటాపోటీగా జరుగుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఏమైనా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా రాజకీయాలను సమన్వయం చేసేయగలిగిన అధ్యక్షులు, నాయకులు, మంత్రి కానీ మరి జిల్లా అధ్యక్షుడు కానీ ఆ స్థాయి నాయకులు ఉన్నారంటారా? ఎందుకంటే గతంలో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఇట్లా గుడివాడ లాంటిది కానీ, మరి అప్పర్ కృష్ణాలో వచ్చేది అనేది, మరి కొలిక్పూడి శ్రీనివాసరావు ఉదంతమే కావచ్చు, ఇలాంటి చోట్ల ఆ పార్టీని సమన్వయం చేస్తూ పెద్దవాళ్ళుగా ఆ జిల్లా అధ్యక్షుడు పనిచేసేవాళ్ళు. గతంలో పెద్ద నాయకులు ఉండే కోడెలు, మరి గుంటూరు జిల్లాలో కోడెలు సుప్రసాద్ గారు, పుష్పరాజు గారు లాంటి నాయకులు ఉండేవాళ్ళు. మరి దులిపాల వీరయ్య చౌదరి గారు లాంటి నాయకులు, కృష్ణా జిల్లాలో వడ్డే శోభనాశ్వరరావు గారు కానీ, మరి సింహాద్రి సత్యనారాయణ గారు కానీ, వాళ్ళు టవరింగ్ పర్సనాలిటీస్ అక్కడ పనిచేసే శంకర సత్యనారాయణ గారు లాంటి నాయకులు ద్వారా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థాయి నాయకులు, ఉమా గారు కూడా పెద్ద నాయకుడు కానీ ఆయన పనిచేయటం జరిగింది. మరి అలాంటి నాయకులు లేనప్పుడు యథేచ్ఛగా ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే నాదుడు ఎవరు? అదే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సీనియర్లతో కలిపి వాళ్ళకి ఒక ప్యానల్ లాగా ఏర్పాటు చేస్తే వీళ్ళు సీనియర్స్ చూసి నేర్చుకుంటారు. సీనియర్స్ రిటైర్మెంట్ అయ్యే టైంకి వీళ్ళు కూడా సీనియర్స్ అయ్యి ఇంకొక బ్యాచ్. అది ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో రావాలి. అంటే వాళ్ళ సమన్వయం చేయటం అంటే ఒక విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎందుకంటే వైసీపీ పోటీలో లేదు కాబట్టి కొంత సీరియస్నెస్ ఉండదు. ఏ పోటీ లేదు కాబట్టి కొంత తగ్గింది, కానీ బాగానే చేశారు. మొత్తం ఈ జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నారా లోకేష్ గారు ఆయన రివ్యూ మీటింగ్స్ పెట్టారు. నిన్న కూడా పెట్టినట్టున్నారు మీటింగ్, నిన్న కూడా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినట్టున్నారు మొన్న కూడా. కాబట్టి అది జరుగుతుందిలేండి, అటువంటివి జరుగుతాయి. టీడీపీలో సంస్థాగతంగా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మీరు అన్నట్టు పర్సనాలిటీ ఉందా, టవరింగ్ పర్సనాలిటీస్ అంటే ఇవాళ ఇప్పుడు పార్సాద్ గారు అంటే పార్టీ కొత్త ఆయన. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ మరి పిరంనేని కోటేశ్వరరావు గారు మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన కాదని అసలు ఏది జరిగేది అడిగిని చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థాయి నాయకత్వాలు ఉన్నాయా అంటే ఒకటే అండి. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చి నిట్టన్ రఘురామ్ గారు ఉన్నాడు అధ్యక్షుడు, సీనియరే బాగా. అట్లాగే కృష్ణా జిల్లాకు వచ్చి ఆయన మన కొనగల నారాయణరావు గారు ఉన్నారు, ఆయన సీనియరే. 2 సార్లు ఎంపీ చేశారు. ఈయన రఘురామ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. సీనియారిటీ ఉంది, సమన్వయం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంత ఇదివరకు ఉమా గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఒక్కడే కనపడేవాడు. ఇప్పుడు ఏంటంటే సమిష్టిగా జరుగుతుంది కాబట్టి మీకు ఒకే పర్సనాలిటీ కనపడుతుంది, గ్రూప్ కనపడుతుంది. కానీ ఇదే మంచి పద్ధతి. ఒక గ్రూప్ గా ఉండి పనిచేసినప్పుడు రిజల్ట్ బాగా చూడాలి మనం ఎట్లా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.